సోషల్ మీడియా అరెస్టులు ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు లాస్ట్ 1 వీక్లో 417 కేసులు. ఒక సజ్జల భార్గవరెడ్డి కేసు వాదించుకోవడానికైతే సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ లాంటి న్యాయవాదులను పెట్టుకునేటువంటి స్తోమత వాళ్ళకు ఉంటుంది. కానీ ఈ 417 మందిలో ఇలాంటి వాళ్ళు ఒకరిద్దరు పోతే మిగతా వాళ్ళ పరిస్థితి ఉంది. అసలు ఇంత ఇదిగా ఈ సోషల్ మీడియా కేసులు రావడానికి గల కారణాలు, దీనికి సొల్యూషన్ అంటే ఏం చెప్తారు సార్? ఇది ఖచ్చితంగా అండి ద మిస్యూటిలైజేషన్ ఆఫ్ హ్యూమన్ డేటా. మీరు అబ్జర్వ్ చేయండి, దీంట్లో క్రెడెన్షియల్ అండ్ క్రిటికాలిటీ ఉంటుంది సార్. ఇప్పుడు సే ఫర్ ఇన్స్టెంట్ సోషల్ మీడియా యాక్టివిటీస్ నన్ను ఎగ్జాంపుల్ తీసుకుందాం. నన్ను అరెస్ట్ చేయాలి అన్నది నన్ను ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తానంటే, ఎవరైనా సోషల్ యాక్టివిటీస్ అరెస్ట్ అవ్వాలి అంటే వాడు పుట్టిపూర్వోత్తరం, వాడు వేరే అబౌట్స్ వేర్ ఈజ్ అన్నది కూడా ఐడెంటిఫై అవుతుంది. ఓకే, హౌ కెన్ ప్రాబ్లం? ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో నాకు తెలిసి జనసేన, బీజేపీ, తెలుగుదేశం ఉన్నాయి. హ్యూమన్ ట్రాఫికింగ్ గురించి అంత బాగా మాట్లాడారు కదా మీరు సార్. హ్యూమన్ ట్రాఫికింగ్ అలాంటివన్నీ. ఇప్పుడు మమ్మల్ని ట్రాకింగ్ విషయంలో హౌ ద డేటా ఈస్ బీన్ మిస్యూటిలైజింగ్. ఓకే, అదర్వైజ్ వేరే అబౌట్స్ ఉంటుంది. సే ఫర్ ఇన్స్టెంట్ పద్ధతి అయితే ఉదాహరణకి నాది ఒక సోషల్ మీడియాలో ఒక తప్పు పోస్టో లేదా తప్పు నేను ఏదో చేసిన తప్పు వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయాలంటే 41A నోటీస్ ఇచ్చి, లేదంటే ఫలానా వ్యక్తి ఆయనకి మేము నోటీస్ పంపించాం, ఈ హ్యాస్ టు కమ్ అండ్ గివ్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ఇట్. ఎందుకంటే గౌరవ సుప్రీంకోర్టు కూడా సజ్జల భార్గవ డేటాను వెరిఫై చేసింది. 10 రోజుల దాకా అరెస్ట్ చేయద్దు, ఇంక్లూడింగ్ రామ్ గోపాల్ వర్మ కూడా అదే జరిగింది. సో ఆ వెసులుబాటు ప్రతి ఒక్కరికి ఉండాలి కదా. బట్ 41A నోటీస్కి వచ్చారు కదా, మీకు మాట చెప్తున్నాను, నా వల్ల తప్పు జరిగింది అన్నప్పుడు నన్ను పిలిచి ఐడెంటిఫై చేసి ఇది అన్న దగ్గర దిస్ ఈస్ కాల్డ్ ప్రొసీజర్. బట్ బిఫోర్ దట్ ఐ బీన్ వేర్, నేను ఎక్కడున్నాను, నా డేటా వాళ్ళ దగ్గర పట్టుకుని నన్ను వచ్చి అరెస్ట్ చేయడానికి వస్తున్నారు అంటే ఈజ్ ఇట్ నాట్ ఎ మిస్యూటిలైజేషన్ ఆఫ్ డేటా? ఒక వ్యవస్థని మీ చేతిలో కబంధ హస్తాల్లోకి తీసుకుని వ్యవస్థ త్రూగా మీరు నడిపిస్తున్న రాజకీయ ద్వంద్వ వైఖరి గమనించండి. సో ఇందులో క్రిటికాలిటీ ఏంటంటే డేటా మిస్యూటిలైజేషన్. జస్ట్ లైక్ టెలిఫోన్ ట్రాపింగ్ లాగే ఐఏఎస్ ఆఫీసర్ అయితే అమెరికా నుంచి తేడానికి ఆసనాలు వేస్తున్నారు, అలాగా మనుషులకైతే మానవ మాతృలకైతే ఇలాంటి ఆసనాలు ఎందుకు ఉండట్లే? నేనంటే సజ్జల భార్గవ, కపిల్ సిబల్ని హైర్ చేసుకోవచ్చు, ఇంకో సీనియర్ మోస్ట్ లాయర్ని హైర్ చేసుకోవచ్చు, లేదా వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ పరంగా వాళ్ళకి సపోర్ట్లు ఇవ్వచ్చు. బట్ ఈ క్రిటికాలిటీకి ఒక ప్రొసీజర్ ముందు కావాలి కదా, నీడ్ టు బి అన్నది. అది ఎందుకు జరగట్లే? డెలిబరేషనే కదా, డైరెక్ట్ అరెస్ట్ అవుతుంది కదా, అంతే కదా. దిస్ ఇస్ నథింగ్ బట్ మిస్యూటిలైజేషన్ ఆఫ్ డేటా. హ్యూమన్ డేటాకి ఖచ్చితంగా కంట్రోల్ లేదు. వాళ్ళు అకార్డింగ్ టు దర్ కన్వీనియన్స్, నాకు తెలిసి పోలీస్ వ్యవస్థ త్రూగా హ్యూమన్ డేటా మిస్యూటిలైజేషన్ జరుగుతుంది. పర్పస్ఫుల్గా పొలిటికల్ యాంగిల్లో దీన్ని టోటల్ మిస్యూటిలైజేషనే చేస్తారు. దిస్ నీడ్స్ టు బి అడ్రెస్డ్. ఎట్లా మరి దీనికి సొల్యూషన్ ఏంటి సార్? సింపుల్ ప్రొసీజర్ ఫాలో అయితే ఇందులో క్రిటికాలిటీస్ ఏమి ఉండవు. 41A నోటీస్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ, ఇట్స్ ఇన్ రైట్ పాత్ ఆర్ నాట్ ఇన్ రైట్ పాత్ అనేది ఐడెంటిఫై అయింది అనుకోండి, అక్కడే సొల్యూషన్ ఉంటుంది. నాకు తెలిసి రామ్ గోపాల్ వర్మ ఏమైంటుంది, అతను ఒక నైట్ ట్వీట్ పెట్టి ఉంటాడు, లేదా దాని ముందు ప్రేరేపించబడిన అవసరాన్ని రిలేట్ చేస్తూ చెప్పుకుంటాడు అతను. ట్వీట్ ఎందుకు పెడతాడు? ఒక ఇష్యూ మీద రియాక్టివ్ మోడ్. ఇష్యూ మీద రియాక్టివ్ మోడ్ లో నీకు నచ్చలేదు కాబట్టి నాన్ రియాక్టివ్ మోడ్ మీరు చూపిస్తానంటే దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ కదా. ఇప్పుడు సెన్సార్ బోర్డు ఉంది, వీళ్ళు ఆపమంటే ఆపారు కదా సినిమా. తర్వాత కోర్టు పరంగా కోర్టు డైరెక్షన్ ఇచ్చి రీసెన్సార్ చేసిన తర్వాత సినిమా రిలీజ్ అయింది కదా. సంవత్సరం తర్వాత మన వాళ్ళు ఏమైంది అంటే అందుకే అందరినీ మరి కౌంటర్ పార్ట్ చేశాడు అతను కోర్టులో. సో ఇక్కడ నిజంగా తప్పు చేశారు, వీళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నాము అంటే మీరు చెప్పినట్లు 41A నోటీస్ ఇచ్చి తప్పు జరిగింది వాళ్ళన్నీ వెరిఫై చేసి అడ్రస్ చేస్తే అక్కడక్కడే సాల్వ్ అయిపోతుంది. కానీ జరుగుతుంది అది కాదు కదా, టార్గెటెడ్ గా జరుగుతున్నాయి కదా. చెప్తున్నారు సజ్జల భార్గవని అరెస్ట్ చేసేస్తా ఉన్నారు, అరెస్ట్ చేయలేదు. అతను కోర్టుకి వెళ్ళి డైరెక్షన్ తెచ్చుకున్నాడు, ఏమని 10 రోజుల దాకా అరెస్ట్ చేయకండి, నా పోస్టింగ్ కానీ అవన్నీ వెరిఫై చేసింది గౌరవ సుప్రీంకోర్టు. అప్పుడే ఇచ్చింది 10 days. సో దీస్ ఆర్ ఆల్ థింగ్స్ కింద కోర్టులోనే వెళ్ళి తెలుసుకోమంది, హైకోర్టు కూడా అదే డైరెక్షన్ కదా. We observed all this basing on this evidences, it is not that's what we believed అన్నది సుప్రీం కోర్టు. అప్పుడు ఏమవుతుంది, గౌరవ హైకోర్టు కూడా అది పరిగణలోకి తీసుకోవాలి కదా, అంతే కదా. క్రెడెన్షియల్స్ వెరిఫై చేస్తుంది, ఇందులో రైట్ ఉండొచ్చు, రాంగ్ ఉండొచ్చు, బేసింగ్ ఆన్ దట్ కదా నెక్స్ట్ యాక్షన్. ఇది కపిల్ సిబల్ అటువంటి తగిలించారు కాబట్టి మనలాంటి నీలాంటి అంతే కదా, సామాన్య ప్రజలకి, సామాన్య కార్యకర్తలకి ఈయనకెందుకు తలకాయ నొప్పి?
పైగా 41A నోటీసులు ఇవ్వాల్సిన ప్లేస్ లో కొత్తగా వచ్చినటువంటి చట్టాన్ని BNSS 111 చట్టం అప్లై చేస్తున్నారు. అసలు దీనికి దానికి సంబంధం లేని పరిస్థితి. BNS చట్టం ఒకసారి చదివితే వాడనా మీకు తెలుస్తుంది ఆ కేసులు దీనికి అట్రిబ్యూట్ అవుతాయా ఓ అని. ఎస్ సార్. సోషల్ మీడియాలో ఆడపిల్లల మీద పోస్ట్ పెట్టడం ఖచ్చితంగా తప్పండి. దాని మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోండి. కానీ అందరినీ గొర్రెల గారికి ఉదాహరణ కడతామంటే ఎక్కడ అవుతుంది?